ఈ సందర్భం మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగమే. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా పరిచయం ఉన్నటువంటి సందర్భము. గమనిస్తే ఈ వాక్య భాగానికి మనము ఒక పేరు కూడా పెట్టచ్చు. ఏంటి ఆ పేరంటే, ఈ వచనాలన్నీ మనం చదువుకున్న వచనాలన్నీ గమనిస్తే ఒక పేరు పెట్టచ్చు. ఏంటి ఆ పేరంటే బహుమానాలు. బహుమానాలు ఎవరికి ఇస్తారు? బహుమానాలు కష్టపడి పనిచేసిన వారికి బహుమానం ఉంటుంది. ఎవరికి ఉంటుంది బహుమానము? ఎవరైతే వారి పనిలో నైపుణ్యత కనబరుస్తారో అలాంటి వారికి మాత్రమే బహుమానాలు ఇవ్వబడతాయి. ఈ 20వ వచనం నుండి 28వ వచనం వరకు మనకు జెబెదయి కుమారులు అంటే యోహాను, యాకోబు, వారి తల్లి, యేసుక్రీస్తు ప్రభువు, మిగిలిన శిష్యులు కూడా మనకు కనిపిస్తా ఉన్నారు. జెబెదయి కుమారుల తల్లి తన బిడ్డల పక్షంగా బహుమానాలను కోరుకుంటూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమక్షంలో ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లల కొరకు బహుమానాలను ఆశిస్తారు. బహుమానాలు కావాలని వారి పిల్లలు బహుమానము వల్ల కలిగే ఆ సంతోషము, బహుమానాల వల్ల వచ్చే ఆ గుర్తింపు, బహుమానాలు తీసుకొని వచ్చే వాటన్నిటినీ తన పిల్లలు అనుభవించాలని ప్రతి తండ్రి, ప్రతి తల్లి కోరుకుంటుంది. కోరుకోవడం మంచిదే. వారు ఆ బహుమానానికి పాత్రులయ్యే విధంగా, ఆ బహుమానాన్ని సంపాదించుకునే విధముగా వారిని సిద్ధపరచాలి. ఆ పని తల్లి తండ్రిదే. వారిని సిద్ధపరచకుండా పిల్లల నుంచి బహుమానాలు ఆశిస్తే ప్రయోజనం ఉండదు. ఇక్కడున్న తల్లి, ఆ తల్లి పేరు రాయబడలేదు. తన కుమారులు శ్రేష్టమైన స్థానములో ఉండాలని ఆశించడం మనం చదువుతూ ఉన్నాం. దీర్ఘాయుష్మంతులుగా నా కుమారులు ఉండాలని అడగలేదు. సకల సంపదలు నా కుమారులకు అనుగ్రహించు అని అడగడం లేదు. అధికారం కావాలి, ఆ అధికారానికి అవసరమైన దైవానుగ్రహము ఇవ్వమని అడగడం లేదు. ఏమడుగుతూ ఉందంటే, అసలు ఆమె అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు అంటే, చూడండి, యేసుప్రభు ఏమంటా ఉన్నాడంటే 22వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం, మీరేమి అడుగుచున్నారో మీకేమైనా అర్థమవుతుందా అని అడిగినాడు. చూడండి, వాళ్ళకు తెలిసి అడిగినారో తెలియక అడిగినారో, యేసు ప్రభువే, దేవుని కుమారుడే, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లే, శ్రీమంతుడే,
మానవుని హృదయ అంతరంగమును నిర్మించి దాని ఆలోచనను ఎరిగిన దేవుడే ఏమంటా ఉన్నాడంటే, మీరేమడుగుతున్నారో మీకు తెలుసా అంటా ఉన్నాడు. మీరేమడుగుతా ఉన్నారో మీకు తెలుసా? మనకేమైనా తెలుసా? గంటల కొద్దీ దీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అందులో ఓ ఒప్పుకోలు ఉండదు, ఒక దేవునికి మహిమ ఉండదు. చేస్తానే ఉంటాం. చేయొద్దని నేను చెప్పడం లేదు. డోంట్ అదర్ థింకింగ్. చెప్పేదాన్ని వేరొక కోణంలో ఆలోచన చేయొద్దండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం అడిగేది మనకేమైనా తెలుసా? ఓ లెస్సగా బాగా తెలుసు. కారు కావాలని, ఖరీదైన జీవితాన్ని జీవించాలని, మేడలు కావాలని, మిద్దెలు కావాలని, ఉద్యోగం కావాలని ఏం అడగకూడదా? ఒక పవర్ఫుల్ మనం ఉంటాం కదా, ఈ ప్రపంచంలో పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉంది అంటే అది న్యూక్లియర్ అణుబాంబు అని చెప్పుకుంటాం కదా. అంతకంటే పవర్ఫుల్ ఒకటి ఉంది దేవుని వాక్యంలో. ఎవరైనా ప్రయత్నించి చూడండి. ఎవరైనా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఎవరు ప్రయత్నించారా? పవర్ఫుల్ అంటే ఇంకా ఆ వాక్యం ఎంత ప్రభావవంతమైనదంటే చెప్తా చూడండి. మీరు అడుగుతా ఉన్నారు కానీ మీ భోగముల నిమిత్తం అడుగుతా ఉన్నారు. మీరు అడుగుతా ఉన్నారు, అయితే దేని కొరకు అడుగుతున్నారంటే మీ భోగముల నిమిత్తం. అయ్యో, నేను చెప్పడం లేదు, వాక్యంలో ఉంది. ఎక్కడ? యాకోబు రాసిన పత్రికలో ఉంది. ఏమని? మీరు అడుగుతూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు. అయితే మీరు దేని కొరకు అడుగుతున్నారంటే మీ భోగముల నిమిత్తం, మీ పరపతిని పెంచుకోవడానికి. మీరు దురుద్దేశముతో అడుగుతా ఉన్నారు. మీకేమి దొరకవు. సంపాదించుకోవాలని పోట్లాడుతూ ఉన్నారు. మీకేం దొరకదు. సంపాదించుకుంటున్నాము అనే భ్రమలోనే ఉంటారు కానీ సంపాదన ఉండదు కదా. మీరు ఏమి అడుగుతున్నారో మీకేమైనా తెలుసా? పొలోమని గంటలు అందులో ఓ పశ్చాత్తాపం ఉండదు, పాపపు ఒప్పుకోలు ఉండదు, దేవునికి అప్పగించుకోవడం ఉండదు, క్రీస్తు రక్తముతో కడగబడడం ఉండదు. నీతిమంతులైనట్లు, అయ్యో లేరని నేను చెప్పడం లేదు, లేని వారి గురించి చెప్పుకుంటాం కదా. మీకు తెలుసా, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మనలాగే ఒక కుటుంబం అడిగింది. ఏమడిగిందంటే మాంసం ఇమ్మని అడిగింది. ఏమడుగుతా ఉన్నారు? 11వ అధ్యాయం 13వ వచనం.
11వ అధ్యాయం 13వ వచనం. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు. ఏమడుగుతా ఉన్నారు? ఆదివారం వచ్చిందండి, స్పెషల్ కోడిక అంట, బర్త్డే అంట. అయితే మాంసము కావాలని అడుగుతారు. సృష్టి ఆరంభంలో మనం గమనిస్తే ఆదాము అవ్వలకు దేవుడు ఏమిచ్చినాడు? ఈ తోట చెట్ల ఫలములన్నీ మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, అది తప్ప. అంతే కదా చెప్పింది. ఆ తర్వాత నోవాహు, తర్వాత దేవుడు అన్నాడు కదా. తర్వాత మోషేతో ఒక చిట్టా ఇచ్చినాడు. ఇదిగో ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు, ఇవి పవిత్రమైనవి, ఇవి అపవిత్రమైనవి. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా దేవుని పోలికలో, దేవుని రూపంలో చేయబడిన మన కొరకే. మనము వాటి కొరకు కాదు, అవి మన కొరకు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అదేంటో కానీ మనమే వాటి కొరకు అన్నట్లుగా కొన్ని సంఘటనలు బలపరుస్తూ ఉన్నాయి. అటు వాటి కొరకు మనము దేవుణ్ణి అడగాలి. అలాంటి వాటిని మరలా ఎక్కడ జరగకుండా సహాయం చేయమని దేవుణ్ణి అడగాలి. యేసుప్రభు అంటా ఉన్నాడు, మీరేం అడుగుతున్నారు మీకు తెలుసా? మీరేం అడుగుతా ఉన్నారు మీకు తెలుసా? చూడండి, వీళ్ళు ఏం అడుగుతా ఉన్నారంటే మాంసము కావాలని అడుగుతా ఉన్నారు. ఏమడుగుతా ఉన్నారు? మాంసము కావాలని అడుగుతా ఉన్నారు. మాంసం లేకపోతే ఎట్లయితుంది కదా? సర్వజనము, సమస్త ప్రజలు మరి భరింపలేని భారము మరి ఆ సమాజములో, అధిపతులలో, ఇశ్రాయేల్ పెద్దలలో మరి జరిగినప్పుడు దేవుడు ఏం చేసినాడు? వారు అడిగినది వారికి ఇచ్చినాడు. వారు అడిగినది వారికి ఇచ్చినాడు. ఇంకా లేదు అని అనలేదు. ఇంకా ఏమన్నాడు తెలిసిన? నా బాహుబలం ఏమైనా తక్కువైంది అనుకుంటున్నావా అని అన్నాడు. తక్కువైందా? ఏమి అనుకుంటున్నావేంటి? ఏం తక్కువ కాలేదు. నీకేం కావాలో చెప్పు కదా. 19వ వచనంలో 18వ వచనం మధ్య భాగంలో, వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఎవరిస్తారు? ఎవరు పెడతారు? ఎవరు చూస్తారు అని ఆ ఏడుపు, ఆ బాధ దేవునికి వినపడింది. వారి సనుగులు, వారి గొనుగులు, వారి యొక్క సంశయం అంటే అనుమానం, ఎవరిస్తారు, ఎవరు చూస్తారు మమ్మల్ని అని అనుకుంటా ఉంటాం కదా. ఈ మధ్య నేను ఒక మాట విన్నాను, అది నాకు ఎంతో ఆదరణ ఇచ్చింది. ఎప్పుడు నా మనసులో ఒకటి ఉండే, దేవుడు ఇన్ని ఇచ్చినాడు కదా, ఇచ్చి ఉంటే బాగుండు. కొన్నిసార్లు ప్రసంగాల్లో కూడా వినాల్సి వచ్చేది కఠినంగా. నా గురించే చెప్పబడింది. ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. ఏంటి ఆ మాట నేను విన్నదంటే, దేవుడు శోధిస్తాడు.
ఇవ్వకుండా శోధిస్తాడు. విశ్వాసములో ఇవ్వకుంటే విశ్వాసంతో ఉంటాడా లేదా? నా దగ్గరికి వచ్చి ప్రార్థిస్తాడా లేదా? ఆరాధిస్తాడా లేదా? ఇవ్వకపోతే ఆనందిస్తాడా లేదా? ఘనపరుస్తాడా లేదా? మహిమపరుస్తాడా లేదా అని శోధిస్తాడు. కాబట్టి దేవుడు ఇవ్వని దాన్ని బట్టి మనము బాధపడకూడదు. దేవుడు ఇవ్వకపోయినా మనకి తక్కువ కాకుండా చూస్తాడు. ఒకవేళ తక్కువైనా ఆ తక్కువలో దేవుణ్ణి మహిమపరిచినప్పుడే దేవుడు సంతోషపడతాడు కదా. ఆ శోధన ఏంటంటే, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదే అని. దేవుడు ఉద్యోగం ఇచ్చి శోధిస్తాడు, ఇవ్వకుండా శోధిస్తాడు. ఇచ్చినప్పుడు వీళ్ళకు నేను ఇచ్చినాను కదా, మరి తిరిగి నా దగ్గరికి తీసుకొస్తారా లేదా అని చూస్తాడు. అవసరతలో ఉన్న వారిని ఆదుకుంటారా లేదా అని చూస్తాడు. ఇవ్వకుండా విశ్వాసంగా వీళ్ళు ఉంటారా లేదా అని చూస్తాడు. గమనించండి, దేవుడు చూచినప్పుడు మనము నిర్మలమైన వారముగా ఉండాలి. దేవుడు లక్ష్య పెట్టేటటువంటి వారముగా మనము ఉండాలి. అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు సంతోషిస్తాడు. ఇంకా మీరు ఒక మాట చూడండి, సమృద్ధి అయినటువంటి ఆహారము మరి ఇశ్రాయేళ్లకు దేవుడు ఇచ్చినాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం. 10వ అధ్యాయం 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందును మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు కదా. దేవుడు ఏమడుగుతా ఉన్నాడు? ఏమడుగుతా ఉన్నాడు దేవుడు? దేవుని మాట వినాలని అడుగుతా ఉన్నాడు. వింటే ఏమవుతుంది? మంచి జరుగుతుంది, బాగుపడతాం. వినకపోతే ఏమవుతుంది? నష్టపోతాం, ఏడుస్తూ ఉంటాం. వింటే ఏమవుతుంది? బాగుపడతాం, సంతోషిస్తాం. తద్వారా దేవునికి మహిమ. దేవునికి మహిమ. వినకపోవడం వల్ల మనం పొందుకోలేము. పొందుకోకపోవడం వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, నీ దేవుడు ఏమాయను? ఇంత ఘోరం జరుగుతూ ఉంటే, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఇంత చదివినా నీకు ఏమీ రాకపోతే అసలు నీ దేవుడు ఉన్నాడా? చూస్తున్నాడా? వింటున్నాడా? అనే అనేక అనుమానాలు మనలో పుట్టిస్తాడు. లోపం ఎక్కడుందంటే మనలో వినకపోవడం వల్ల, విశ్వసించకపోవడం వల్ల, నమ్మకపోవడం వల్ల. అంటా ఉన్నాడు మోషే, ఇశ్రాయేలు దేవునికి భయపడి దేవుని మార్గములో నడుచుచు దేవుణ్ణి ప్రేమించి, ఎట్లా ప్రేమించాలి దేవుణ్ణి? దేవుని మార్గంలో ఎలా నడుచుకోవాలి? దేవునికి ఎలా భయపడాలి అంటే, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో సేవించాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో. మనస్సుతో, మాటలతో కాదు, బాహ్యముతో కాదు, మనస్సుతో. ఏమన్నట్లున్నాడు? మనస్సు బాగలేదు. ఎందుకు బాగలేదన్నా అంటే, దేవునికి భయపడలేదు, దేవుని మాట వినలేదు, దేవుని మార్గంలో నడుచుకోలేదు, దేవుణ్ణి ప్రేమించలేదు. అందుకు మనసు బాగలేదు. మరి దాన్ని బాగు చేసేది ఎవరు? దేవుడే.
కాబట్టి ఆయన ఏమడుగుతా ఉన్నాడంటే, ఆకాశం, మహా ఆకాశాలు, భూమి, అందులో ఉన్నదంతా కూడా దేవునివే. కాబట్టి దేవుడు అడుగుతా ఉన్నాడు, ఏమడుగుతా ఉన్నాడు? నా దేవుని మాట వినాలని ఆయన అడుగుతాడు. నా మాట వినండి, నేను చెప్పేది మీరు ఆలకించండి, నా యొద్దకు రండి, నా సన్నిధిలో మీరంతా కూడా ఉత్సాహంగా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు కదా. దేవుని మాట వింటే ఏమవుతుంది? ద్వితీయోపదేశ ఖండం 6:24 ఒక చక్కని మాట రాయబడి ఉంది, మనకు నిత్యము మేలు కలుగుటకై. నిత్యము, నాట్ ఎట్ ఆల్, నిత్యము మేలు కలుగుటకై, నిత్యము మనం బ్రతుకున్నట్లు దేవునికి భయపడాలి, దేవుని కట్టడలను, ఆజ్ఞలను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో సేవించాలి. ఇర్మియా గ్రంథం 32:39 మరొక మాట ఉంటుంది, వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకు నిత్యము నాకు భయపడునట్లు ఏక హృదయము, ఏక మార్గము నేను ఇస్తాను. నిత్యము మన కుమారులు, మన కుమార్తెలు, మన కుమారులు, మన కుమార్తెలు నిత్యము మరి మేలుతో ఉండడానికి, లాభకరంగా జీవించడానికి, సంపూర్ణ సద్గుణముల చేత బ్రతుకుట కొరకు దేవుడు అంటా ఉన్నాడు, నా కట్టడలో ఉండండి, నా ఆజ్ఞలో ఉండండి. మరి అప్పుడు మీకు శత్రువులు ఉండరు అంట. శత్రువులు నేడు మనకు శత్రువులు ఉండడానికి కారణం మనం దేవునికి భయపడకపోవడమే. మీరు ఎట్లయినా అర్థం చేసుకోండి, ఎందుకు పనికిరాని వాడు కూడా ఎందుకు పనికిరాని వాడు కూడా దేవుడే వాడిని ఆ స్థానంలో పెట్టినాడు, వాడు కూడా మన మీద తిరగబడుతున్నాడంటే ఇంకా మనం మనం ఎంత దేవునికి భయపడతాం. దేవునికి మనం భయపడకపోవడం వల్ల ఎన్నిక లేని వారు, మరి ఈ పదం ఉపయోగించలేకపోతున్నాను, డాష్కు మొక్కేవారు కూడా మన మీద పెత్తనం చేయడానికి, నోటికొచ్చినట్లు మాట్లాడడానికి, దీనికి వేరొక ఆప్షన్ కూడా ఉంది, దాన్ని మీరు తీసుకోకండి. ఇలాగే చూడండి, వేడివేడిగా తీసుకుంటే ఎట్లుంటుంది, దాన్ని బాగా చల్లారిన తర్వాత తీసుకుంటే ఎట్లుంటుంది కదా. కాబట్టి ఇలానే తీసుకోండి. మనము దేవునికి భయపడితే, మనము దేవునికి లోబడితే, మనము దేవునికి విధేయత చూపిస్తే, మనము దేవుని కట్టడను నేర్చుకుంటే, మనము దేవుని ఆజ్ఞను స్వీకరిస్తే వాడు భయపడతాడు, బెదిరిపోతాడు, జడుసుకుంటాడు. మీరు సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, రాజులు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు మీరు చదవండి. సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, విలాపవాక్యాలు, ఈ పుస్తకాలన్నీ మీరు చదవండి. దేవునికి భయపడుట వల్ల, దేవుని ఆజ్ఞను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో సేవించుట వల్ల వారికి శత్రువులు లేరు. ఎప్పుడైతే పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో
దేవుని కట్టడను, దేవుని మార్గాన్ని, దేవుణ్ణి ప్రేమించుటకు బదులు వేరొక దానిని ప్రేమించుట వల్ల నలుదిక్కుల భూమి అంతముల వరకు చెదరగొట్టబడ్డారు. దేవుణ్ణి ప్రేమించినంత కాలం, అంటే 2 రోజులు ప్రేమిస్తే 2 రోజులు అట్లా కాదు. ఆయన దీర్ఘశాంతపరుడు. వీళ్ళు 2 రోజులు ప్రేమిస్తే 200 ఏండ్లు దేవుణ్ణి మరి మర్చిపోయినారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది కదా, యెహోవాను ఎరగని తరమొకటి, దైవ క్రమమును ఎరగనటువంటి తరమొకటి. నేను మీకు ఒక మాట చెప్పాలా. మా ఇంటికి ఒక సేవకుడు ప్రార్థన చేయడానికి ఒకరిని పంపించినాడు. ఆ పంపబడిన వ్యక్తి సాక్ష్యం ఎలాంటిదంటే, అధికారం కోసం ఊర్లు సంఘాలు మారినటువంటి వాడు. ఇప్పుడు కూడా ఆయన గొడవలకు, పోట్లాటలకు, అల్లరికి, దురుసుగా దుర్మార్గంగా బలాత్కారం చేయడానికి ముందుంటాడు. ముందు వరుసలో కాదు, ముందుంటాడు. అలాంటి ఆయన్ను పంపించినాడు ఆ సేవకుడు. ఇంకా చూడండి, ఈ విషయం నాకు ముందు తెలుసు. ఒక పెళ్లిలో వడ్డిస్తూ ఉంటే వాళ్ళు వడ్డిస్తే నేను తినడం ఏంటి అని గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేసిన. అలిగి కాదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుని ఇంటికి వస్తున్నాము, దేవుణ్ణి చూసి వచ్చే వాళ్ళు ఉన్నారు, దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి కోసమైనా, దేవుని కోసం కాకపోయినా, నీ కోసం కాకపోయినా, నీ ఇంటి వారి కోసం కాకపోయినా, దేవుని మహిమ కొరకు, నా మహిమ కొరకే అంటాడు దేవుడు. భయాన్ని, భక్తిని, దేవుని వాక్యాన్ని, దేవుని కట్టడను, దేవుని విధిని నేర్చుకుంటే మన సహవాసాలు పరిమళాలతో విస్తరిస్తాయి. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఓ చెప్తున్నావులే అని. దాన్ని కొంచెం పక్కన పెట్టండి, ఆలోచన చేయండి. ఒక మూర్ఖుని వలె కాకుండా పూర్తిగా మిమ్మల్ని పక్కన పెట్టుకొని దేవుని పాద సన్నిధిలో కూర్చొని ఆలోచన చేయండి. పూర్తిగా దేవుని వాక్యపు వెలుగుతో ఆలోచన చేయండి. వాక్యపు వెలుగుతో ఆలోచన చేయండి. అప్పుడు మీకు కనిపిస్తుంది వాస్తవం. అప్పుడు దేవుని స్వరం వినిపిస్తుంది, దేవుని సత్యము బయలుపరచబడతాయి, దేవుని సమాధానము చేత నింపబడతాం. కనుక దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడం వల్ల, దేవుని సత్యాన్ని తెలుసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి దుర్నీతి, మనలో ఉన్నటువంటి చెడుతనము పోతుంది. దేవుని నీతిగా, దేవుని స్వరూపములోనికి, దేవుని పోలికలోనికి మనం రావడం ఆరంభమవుతుంది. కొరింథీయులకు మొదటిసారి పత్రిక రాసి తీతుతో పంపించినాడు పౌలు. మీరు చాలా చెడ్డ ప్రవర్తనతో ఉన్నారు, దేవునికి విరోధమైనటువంటి మనసు మీలో ఉంది, మీ సహవాసంలో స్త్రీలు మరి చాలా కఠినంగా ఉన్నారు. 11వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. మీ సహవాసంలో, మీ సంఘంలో, మీరున్న చోట ఎట్లున్నారంటే, మనుషులను ఆధారం చేసుకొని మీరు ఉంటా ఉన్నారు. నేను పౌలు వాణ్ణి,
నేను అపోల్లో వాణ్ణి, నేను పేతురు వాణ్ణి, నేను ఇంకొకని ఎక్స్ వాణ్ణి, వై వాణ్ణి అని మీరు చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ దేవునికి, దేవుని రాజ్యానికి సంబంధించినవి కాదు. ఇదంతా కూడా మంచిది కాదు అని మరి చెప్తా ఉన్నాడు, రాసినాడు. అతిశయిస్తా ఉన్నారు మీరు. మేము గ్రీసు దేశస్థులం అనుకుంటా ఉన్నారు, మేము యూదులం అనుకుంటారు. తర్కములు, భేదములు మరి పుట్టుకొస్తా ఉన్నాయి. అయితే దేవుడు ఏమడిగినాడంటే వెర్రివారిని అడిగినాడు, దీనులను అడుగుతా ఉన్నాడు. వెర్రివాళ్ళంటే దేవుని మాట వినేవాళ్ళు, దేవుడు ఇస్తే తీసుకునేవాళ్ళు, దేవుని హస్తాల నుండి వచ్చే లేదా దేవుని నోట నుండి వచ్చే దాని కొరకు కనిపెట్టుకునేవారు. మీరు గమనించండి, ఆ పత్రిక రాసిన తర్వాత మరలా తీతును పౌలు కలుసుకున్నాడు. కలుసుకున్నప్పుడు మరి కొరింథీ సంఘ విశ్వాసుల మార్పు, కొరింథీ సంఘములో కలిగినటువంటి పశ్చాత్తాపం, కొరింథీ సంఘములోని విశ్వాసులలో వచ్చిన సర్దుబాటు, సమకూర్పు, ప్రేమ మరి తీతు పౌలుకు చెప్పినప్పుడు దేవుని బట్టి ఆయన ఎంతో సంతోషించి నెమ్మదిలోకి వచ్చినాడు. తెలుసు కదా, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలోనో 13వ అధ్యాయమే అనుకుంటాను, ప్రేమ గురించి రాసినారు. మనలో ప్రేమ ఉంటే, మనలో మన సంఘములో ఉంటే మనము మోగము అంటే కేకలేయము, గోల చేయము. రాస్తాడు కదా, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉంది. ప్రేమ అంటే దైవికమైనది, సహించేది కదా, సరిదిద్దుకునేటటువంటిది, సంతోషించేటటువంటిది, దేవునితో కలిసి నడిచేటటువంటిది. దేవునితో నడుచుకుంటానే పోయినాడు ఆయన, నడుచుకుంటానే పోయినాడు. ఎక్కడికి పోయినాడు? దేవునితో వెళ్ళిపోయినాడు. హనోకు దేవునితో పరమునకి వెళ్ళిపోయినాడు. ఇంకా ఏలియాకైతే కాళ్ళు నొప్పెడుతున్నాయి అనుకున్నాడో, మరి అలసిపోయినాడు అనుకున్నాడో మరి తెలుదు, కానీ దేవుడు ఏకంగా అగ్ని రథాలు, అగ్ని గుర్రాలతో మరి వచ్చి తీసుకొని పోయినాడు. చూడే, చూడండి, రెప్ప పాటున చటుక్కున వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. పౌలు రాసినాడు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో, మీలో పేదలను మీరు లక్ష్య పెట్టడం లేదు, బీదలైన వారిని మీరు తృణీకరిస్తూ ఉన్నారు, వారి మీద మీరు జాలి చూపుతూ ఉన్నారు, కానీ దైవిక ప్రేమ మీరు చూపడం లేదు. నేను కల్పన చెప్పడం లేదు, వాస్తవాన్ని మీకు చూపిస్తా ఉన్నా. రండి, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మీరు చూడండి. దుర్నీతి విషయమై సంతోషపడతా ఉన్నారు మీరు, బోధల విషయమై సంతోషపడతా ఉన్నారు మీరు, డంభముగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఉప్పొంగిపోతా ఉన్నారు, ఇంకొకరిని వాక్యముతో తిట్టడం పనిగా పెట్టుకున్నారు మీరు. దాన్ని అమర్యాదగా స్వప్రయోజనం కొరకు మీరు చెప్పాలనుకున్నది ప్రార్థనలో చెప్పేస్తూ ఉంటారు, ప్రసంగం అంతా కూడా. లేరా మనలో? నేనై ఉండొచ్చు, మీరై ఉండొచ్చు,
ఈ మాటలన్నీ కొరంతి సంఘం విన్నప్పుడు గుండెలు బద్దలైపోయినాయి, నీరైపోయింది. పశ్చాత్తాపడి సరిదిద్దుకున్నారు. దేవుని ప్రేమలోకి వారు చేర్చబడినారు. అరే, కృపావరాలు ఉన్నాయని మరి లెక్క చేయలేకపోయినామే, కోప్పడినామే, అమర్యాదగా నడుచుకున్నామే, బీదలను తృణీకరిస్తా వచ్చినామే, మరి భాషలు ఉన్నాయని, జ్ఞానముందని వ్యర్థంగా మాట్లాడుతూ వచ్చినామే, నిరీక్షణ లేకుండా నేను పౌలు వాణ్ణి అని, నేను అపోలో వాణ్ణి అని, నేను గ్రీసు అంటే జ్ఞానం కోసం వీళ్ళు వెతుకుతారు. గ్రీసు దేశస్థులు జ్ఞానం కొరకు, తత్వం కొరకు, వేదాంతం కొరకు వెతుకుతారు. ఇలాంటిదంతా కూడా వ్యర్థమని మరి దేవుని దర్శనములో పొంది రాస్తూ వచ్చినాడే. సంఘంలో ఎట్లుండాలా, ఒక స్త్రీ ఎట్లుండాలా, ఒక పురుషుడు ఎట్లుండాలి. నాట్ ఓన్లీ సిస్టర్స్, నాట్ ఓన్లీ బ్రదర్స్, సేవకులకు మాత్రమే కాదు, సిస్టర్స్కి మాత్రమే కాదు, బ్రదర్స్కి మాత్రమే కాదు, పిల్లలకు మాత్రమే కాదు, యవనస్తులకు మాత్రమే కాదు, అందరికీ, ఒక కుటుంబం అంతటికి రాస్తూ ఉన్నాడు. మనకు శిరస్సు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు. ఆయన నోట నుండి వచ్చే మాట వలన మనం బతుకుతున్నాము, మన డబ్బు వల్ల కాదు. ఈ డబ్బు, ఈ పలుకుబడి, ఈ పరపతి లేకపోతే నన్ను ఇక్కడ ఉండిస్తారా అన్నా? అలా అనుకుంటున్నావా అన్నా? నిన్ను ఇక్కడ నిలబెట్టింది ఏంటిదనుకుంటున్నావో తెలుసా? దేవుని శక్తి. ఎందుకు నిలబెట్టిందో తెలుసా? పశ్చాత్తాపడి దేవుని మాట వినడానికి, దేవునికి లోబడడానికి, దేవుని బహుమానము కొరకు రావడానికి. విన్నప్పుడు వారు సరి చేసుకున్నారు. వాళ్ళ భక్తి, వాళ్ళ శ్రద్ధ, ఇవన్నీ వాళ్ళు ఎలాగైతే గద్దింపబడ్డారో, ఎలాగైతే దిద్దుకున్నారో, తీతు వచ్చి పౌలు స్థానంలో, పౌలు ప్లేస్లో తీతు వచ్చి వాక్యం, నువ్వు చెప్తే మేము సరి చేసుకోవాలా? వద్దన్నా, వద్దక్క, ఎవరు చేసుకోమన్నారు మిమ్మల్ని? చేసుకుంటే బాగుపడతావు, లేకపోతే రెన్యువల్ చేసుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. అయితే అది కొంతకాలము మట్టుకే కదా. దృష్టాంతములుగా ఈ సంగతులు మనకు రాయబడ్డాయి. వారు దేవునికి ఇష్టులై మరి దేవునికి లోబడి దేవుణ్ణి మహిమపరిచి దైవ వాగ్దత్త దేశంలో ప్రవేశించినారు. శోధించి సన్నిగి గొనిగి ఏమైపోయినారంటే అరణ్యములో రాలిపోయినారు. నువ్వేమడుగుతున్నావో అర్థమవుతుందా? మేలు కొరకు, బాగుపడుట కొరకు, బలాభివృద్ధి నందుట కొరకు, యెహోవా యందు ఆనందించుట వల్ల కలిగే ఆ ఆనందము కొరకు అడగాలి. మరి ఏమడుగుతున్నారు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నట్లు అడగకూడదు. మరొక శ్రేష్టమైన మాట మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో పిల్లల కోసం వీళ్ళు ఎంతో ఆశ కలిగి ఉన్నారు.
ఆసక్తి కలిగి ఉన్నారు. మరి యెహోవా దూత వాళ్ళ దగ్గరికి వచ్చింది, విషయాలన్నీ చెప్పింది. ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలా మరి అని వాళ్ళకి చెప్పేసింది. అయితే ఈ మనోహ భార్య ఎందుకో కొందరి పేర్లు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడడం లేదు. మరి రాసింటే వాళ్ళ పేర్లు కూడా మనం పెట్టుకునే వాళ్ళమే కదా. 13వ అధ్యాయం 18వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట. దేవుని దూత అడుగుతా ఉంది, నీవేళ నా పేరు అడుగుతున్నావు? సర్వోన్నతుడు, సైన్యములకు అధిపత్యగు దేవుడు, యూహిత సైన్య సమభీకర రూపిణి కొరకు మధ్యాకాశంలోనికి వస్తాడు. సమభీకర రూపిణి సంఘం, సమభీకర రూపుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నా పేరుతో మీకేం పని? మీకు అవసరమా నా పేరు? మీకు ఇచ్చేది, మిమ్మల్ని కాపాడేది, మిమ్మల్ని ప్రోత్సహించేది, మిమ్మల్ని హెచ్చించేది దేవుడు మిమ్మల్ని అలంకరిస్తూ, ఆదుకుంటూ, అనుగ్రహిస్తూ ఉన్నది దేవుడు. ఆయన గురించి మీకు తెలుసా? ఆయన ఎవరో తెలుసా? మోషేతో అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. అబ్రాహాముతో అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు కదా. అన్నాడా లేదా? అన్నాడు. మరి యాకోబుతో నీ పితరుల దేవుడను అన్నాడు. ఏమన్నాడు? నీ పితరుల దేవుడను అన్నాడు. మరి ఏలియా దేవుడు ఎక్కడ అన్నాడు ఎలీషా. చూడండి ఎక్కడికి ఎంత అబ్రహాము దేవుడే ఏలియా దేవుడు, ఏలియా దేవుడే మనందరి దేవుడు కదా, మనందరి దేవుడు. ఆ దేవుని నామము అంత ప్రభావవంతమైనటువంటిది. భూమి మీద ఎన్నో నామములు వచ్చినాయి. అయితే యేసుక్రీస్తు నామము తప్ప మిగతా అన్ని నామములలో అరాచకాలు, అఘాయిత్యాలు, అల్లరులు. ఇప్పుడు ఆ నామములన్నీ చరిత్రలో ఉన్నాయి, భూమి మీద లేవు. ఇప్పటికీ, అప్పుడు, ఇప్పుడు, ఇంకెప్పుడైనా ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్న నామమే. ఆరుముల, ఇంత హైటు, ఇంత వెయిట్, ఇంత నైపుణ్యము, ఇన్ని స్కిల్స్ ఉన్నటువంటి నాతో నువ్వు ఓడిపోతావు. అవునా? నీకు టాలెంట్ ఉంది, నీ దగ్గర హైట్ ఉంది, వెయిట్ ఉంది, లేదా డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి, ధనబలం ఉంది, మంది బలం ఉంది, అన్నీ ఉన్నాయి, రాజకీయ బలం అన్నీ ఉన్నాయి. అయితే యెహోవా నామం లేదు. తెలుసా? నీ వెనక ఉన్నవన్నిటికీ కర్త, క్రియ యెహోవా నామము, యేసుక్రీస్తు నామము. ఈ నామముననే మీరు పరలోకం చేరుకుంటారు. యేసుక్రీస్తు నామములోనే మీరు సంతోషంగా ఉంటారు. యేసుక్రీస్తు నామములోనే నీవు బాగుపడుదుగాక. వాడు లేచి గంతులేస్తూ దేవాలయంలోకి పోయినాడు. వెలపటున్నాడు, ఇప్పుడు దేవాలయంలో గంతులేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు నామంలో వేలకు వేలు ఆదరింపబడుతూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. దేవదూత అంటా ఉంది, అంత ఘనమైన నామము మీ సొంతం. నా పేరు అద్భుత,
అంటా ఉంది. నా పేరు తెలుసుకోవడం వల్ల ఏ ప్రయోజనము లేదు. ఒకవేళ నా పేరుతో మీరు పిలిచినా నో యూజ్, నో యూజ్, నేను రాలేను. అయితే మీకు ఏ నామమైతే ఇవ్వబడిందో ఆ నామములో మీరు ప్రార్థన చేస్తే అన్నీ అనుగ్రహింపబడతాయి. అందుకే దూత అంటా ఉంది, నీవేళ నా పేరు అడుగుతున్నావు, చెప్పడానికి వీలు కాదది. హై సెక్యూరిటీ, హై ప్రొఫైల్, హై ప్రొఫైల్. చూడండి డిఫరెన్స్ దేవునికి దూతకు. మనకు మనమే పెట్టుకొని ఏవేవో చేసుకుంటా ఉంటాం హై ప్రొఫైల్ అని. ఆల్ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్లీ, మనుషులందరూ ఒక్కటే. వాక్యం చెప్తాను, ఏ భేదములు లేదు. కీర్తనకాడు అంటాడు, నన్ను గూర్చి నేనెరగని సంగతులను గూర్చి అడుగుతున్నారు. మనం దేవుణ్ణి అడగాలి. శత్రువులు అంటున్నారంట కీర్తనకారునితో, దోచుకునేటటువంటి వాళ్ళు అంటున్నారంట, బలాత్కారం చేసేటటువంటి వాళ్ళు అంటున్నారు. ఏమనంటే, నీ దేవుడు ఏమైపోయినాడు దావీదు? ఎన్ని విజయాలు, ఎన్ని మరి పోరాటాలు, ఎన్ని గెలిచినావు కదా. ఇప్పుడు నువ్వు అరణ్యములో తరమబడతా ఉన్నావు, నీకే నిలువ చోటు లేదు, ఆశ్రయం లేదు, బాధలో ఉన్నావు. మరి పగలు రాత్రి సంతోషము సుఖము అనే ఏవీ లేకుండా తరమబడతా ఉన్నావు. నీ దేవుడు ఏమాయను అని అడుగుతా ఉన్నారు శత్రువులు. దినమెల్లా అడుగుతా ఉన్నారు, దూషణ చేస్తా ఉన్నారు. ఆ మాటలకు దావీదు కృంగిపోయినాడని, తొందరపడుతూ ఉన్నాడు. అయితే పాపం చేయలేదు, దేవుని యందు నిరీక్షణ ఉంచినాడు, దేవుణ్ణి కర్తగా చేసుకున్నాడు, దేవుణ్ణి స్తుతించడానికి ఆసక్తి చూపినాడు, ఆసక్తి కనబరుస్తా వచ్చినాడు. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి, పాపులలో చేరక మన సమస్త పాపము కొరకు మన ప్రాణ విమోచన క్రయధనముగా మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇంకొక మాట నేను మీకు చెప్తాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో కొటేషన్తో రాసుకోవాల్సిన మాట ఇది. 2వ అధ్యాయం 29వ వచనం, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసినవారు, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసినవారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుతున్నాడు. తిరుగుబాటు చేసినారు, అవి కావాలా ఇవి కావాలని ఎందుకు వాదిస్తూ ఉన్నారు? మా పిల్లల భవిష్యత్తు ఏంది, మా భవిష్యత్తు ఏంది అని వాదిస్తూ ఉన్నారు. ఎందుకు వాదిస్తున్నారు? మీరు తిరుగుబాటు చేసినారు కదా. పురాతన మార్గములను గురించి విచారించి తెలుసుకోండి, మేలు కలిగే మార్గం ఏంటో మీకు తెలుస్తుంది. అయితే మీరు తిరుగుబాటు చేసినారు. పురాతన కాలంలో వారు లోబడినారు, వారు అణిగి మణిగి నన్ను ఆశ్రయించినారు, ఎన్నో విజయాలు ఇచ్చినారు. ఎంతో కాలం నేను వారిని కనుపాపవలే పోషించినాను, శాంతికరమైన జలముల యొద్దకు తీసుకుపోయినాను, పచ్చిక గల బయల్లోకి తీసుకొని వెళ్ళినాను. నా దుడ్డు కర్ర, నా దండం వారిని ఆదరించింది,
బలపరిచింది, ప్రోత్సహించింది. అయితే మీరు ఆ మార్గమును విడిచిపెట్టినారు. ఆ సత్యమును గురించిన ఆలోచన లేకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. బొత్తిగా చెడిపోయి బద్దలైపోయిన జీవితాలతో, మరి నిస్సారమైనటువంటి జీవితాలతో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుడు అడుగుతా, ఎందుకు మీరు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు? నో ఆన్సర్. ఏం చేస్తామే? మేము మీ మాట వినక. నెహెమ్యా చెప్తా, మీరెందుకు నన్ను అడుగుతా ఉన్నారు? ఎందుకు అడుగుతా ఉన్నారంటే నెహెమ్యా చెప్తా ఉన్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. ఎందుకు అడుగుతున్నాము? ఏమైనా తెలుసా మీకు? ఎందుకు అడుగుతున్నారో మీకు తెలుసా? ఎందుకు అడుగుతున్నారంటే 1వ అధ్యాయము కొంత చదువుకుంటే మనకు అర్థమవుతుంది. నా సహోదరులు అని ఒకడు యూదుల్లో కొందరు వచ్చి చెరపడిన శేషంలో తప్పించుకుని వారు చెరపడిన శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయిన, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చిపోయినాయి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఆకాశం ఎట్లనగా అది చెప్తా ఉన్నాడు. ఎందుకు అడుగుతా ఉన్నాడంటే, ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడు అయిన గొప్ప దేవుడు, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేళ్ల పక్షముగా నేను చేయి ప్రార్థన నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయులు కుమారులు దోషమును నేను ఒప్పుకొనుచు, నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించి తిని, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైన కట్టడలైన విధులైన మేము గైకొనకపోతే, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొను. అదేదనగా అపరాధం చేసిన జనులలోకి మిమ్మల్ని చెదరగొట్టుతున్నా. ఇదే నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన భూదిగంతముల వరకు మీరు తొలివేయబడిన అక్కడి నుండి సహా మిమ్మల్ని సమకూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదని నీవు చూడండి, ఒప్పుకుంటా ఉన్నాడు. అట్లా దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారముగా ఉండాలి కదా. దేవుని సన్నిధిలో మనము ఒప్పుకునే వారముగా ఉండాలి. దేవుని హృదయంలో చేర్చుకునే వారముగా ఉండాలి. ఒక యవనస్తురాలు తల్లి మాట విని ఏం చేసిందో తెలుసా? తల్లి అడగమంది ఆలోచన లేకుండా అడిగింది. యోహాను తల కావాలని అడిగింది. మరి యేసుప్రభు అంటా ఉన్నాడు, మీరేమడుగుతా ఉన్నారు? యేసుప్రభువే మార్గం, ఆ మార్గంలో నడిపించమని అడుగుతున్నారు. యేసుప్రభువే జీవం, పాపం వల్ల కలిగిన నరకము నుండి మరి జీవంలోకి దాటించమని అడగా. మీరు ఏమడుగుతా ఉన్నారు కదా? అడుగుతున్నామా? ప్రార్థన చేయనప్పుడల్లా అడగండి. తెలుసు, లూకా సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక ఉపమానం ఉంటుంది. విసుగక నిత్యము మనం అడగాలని, ప్రార్థన చేయాలని. అట్లా ప్రార్థన చేయాలంటే విసుగక మనం నిత్యము ప్రార్థన చేయడానికి ఆ ఉపమానం చెప్పినాడు. లూకా సువార్త 18వ అధ్యాయం. విసుగక నిత్యము ప్రార్థన చేయడానికి ఆ ఉపమానం చెప్పినాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, దేవునికి భయపడక, మనుషులను లక్ష్య పెట్టక, మరి తన ఇచ్చ చొప్పున పరిపాలించే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతని దగ్గరికి సహోదరి వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చమని అడుగుతా ఉంది. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే, దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్క జమ లేదు. ఇట్లాంటి దగ్గరికి పోయింది, నాకు నా ప్రతివాదికి న్యాయము చేయమని.
ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటా. ఈ సహోదరి ప్రతివాది చాలా బలమైన వాడై ఉంటాడు, ఆషామాషి వాడై ఉండడు. కాబట్టి అలాంటి వాణ్ణి లొంగదీయాలన్నా, అలాంటి వానికి చెప్పాలంటే ఈడే కరెక్ట్. చూడు, దేవునికి భయపడని, మనుషులను లక్ష్య పెట్టని ఈ న్యాయాధిపతే కరెక్ట్ కదా. వెళ్ళింది మాటి మాటికి ఈమె రోజు వచ్చి నన్ను విసికిస్తా ఉంది, తొందర పెడతా ఉంది. ఏంది బాధ, నేను చూడలేకపోతున్నా, పోయి న్యాయం తెచ్చారు. మరి వానికంటే నేను శ్రేష్టమైన వాణ్ణి కదా. కన్నీళ్లు విడిస్తే అయ్యో ఆకాశమునంటునంతటి పాపము ఆహాబు యెజెబెలు చేస్తే, ఆహాబు గోనెపట్ట కట్టుకొని కన్నీళ్లు విడిస్తే క్షమించినాను. నినెవే పట్టణ దుర్గతిని చూచి వాళ్ళ పశ్చాత్తాపానికి కరిగిపోయి క్షమించినాను. హెజికియాకు మరణకరమైన రోగం వస్తే కన్నీళ్లు విడిస్తే బాగు చేసినాను. బంధకములో చెరసాలలో శత్రువుల చేతిలో ఆ రాజు చిక్కితే, ఏదో పేరుంది ఆయన పేరు, చిక్కితే బతిమాలుకున్నాడు, నేను విడిపించినాను అంటాడు. మనకు ఆ రాజు నాకు గుర్తు రావడం లేదు కానీ, ఆ రాజు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయంలో ఉంటాడు. ఆ రాజు మనషేనో మరి కాదో అవునో తెలియదు కానీ గుర్తుకు రావడం లేదు. ఆ శత్రువుల చేతికి చిక్కి బందీ అయి ఉంటే మరి దేవుడు విడిపించినాడు. అడగాల. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చినాడు, మాట్లాడినాడు, చెప్పినాడు. అప్పుడు ఆమె అని అనలే, అయ్యా ఆ నీళ్లు ఆ దాహమునకిమ్మని అడిగింది. నాకు ఇయ్యయ్యా ఆ జీవజలం, నాకు ఇవ్వు ఆ జీవజలం అడుగుతా ఉంది. మరి మనమేం అడుగుతున్నాం? అడగండి అని చెప్పినాడు. అది ఎంత విలువైందో చెప్తూ ఉన్నాడు, దానికి ఎంత ప్రత్యేకత ఉందో చెప్తూ ఉన్నాడు. అయితే మనము అడగని వారముగా జీవిస్తూ ఉన్నాం. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త 8:7లో పట్టు వదలక వారాయనను పట్టు వదలక అడుగుచుండగా, ఆ సందర్భం చూస్తే పాపములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చినారు యేసుప్రభు దగ్గరికి. మోషే యేసుప్రభును శోధించాలని, యేసుప్రభు మీద నేరం మోపాలని. ఆకాశం మీద దుమ్మేస్తే ఎవరి మీద పడుతుందన్నా? రంకెలేస్తున్నావు నువ్వు. ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో రంకెలేస్తా ఉన్నావు. యేసుప్రభుని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఎంతకాలము అడుగుతా ఉన్నాడు దేవుడు. వెర్రివాడా, ఎంతకాలము? ఆరని అగ్నితో కాల్చినప్పుడు నువ్వు నిలబడతావా అని అడుగుతా ఉన్నాడు దేవుడు. సాధ్యమేనా? ఉందా? దేవుని సామర్థ్యముతో పోట్లాడే అసలు నీవు యాడుంటావో చూడు. దేవుని మహిమను ఎరగక దేవుని దూషిస్తూ బతకడానికి దేవుని దూషిస్తూ ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా మనకి ఈ ట్రెండ్ కనిపిస్తుంది. ఏంటంటే బతకడానికి, సంపాదన కోసం ఏదో ఒక దారిలోకి ఏదో ఒక గడ్డి తింటా ఉన్నారు. ఏంటి ఆ గడ్డి అంటే దేవుణ్ణి దూషించడం ద్వారా డబ్బులు సంపాదించుకుంటాం. కేవలం డబ్బు
దేవుణ్ణి దూషిస్తా ఉన్నారు. బుద్ధిహీనులు. వాళ్ళు ఏమంటారు, అరే మాకు బుద్ధి ఉంది కాబట్టి డబ్బులు సంపాదిస్తున్నాం. మేము చెప్తా ఉంటే ఇంకా కొంతమంది మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అవునవును, దుర్గంధమే ఎక్కువగా ఉంటుంది, పరిమళమే తక్కువగా ఉంటుంది, అది విలువైంది కాబట్టి కొంచెమే ఉంటుంది. సంపాదన డబ్బు కోసం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు నిత్యుడగు దేవుని మీద నిందలేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. వారి క్రియలు వారి వెంట వచ్చునన్న సత్యాన్ని వాళ్ళు మరిచిపోయినారు. వారి క్రియలకు ఫలము ఉందన్న సత్యాన్ని మర్చిపోయినారు. హెచ్చరికను తృణీకరిస్తున్నారు. దిద్దుబాటును అంగీకరించడం లేదు. దేవుని ఆత్మ ఆధీనంలోనికి వచ్చి బాగుపడడానికి ఇష్టపడడం లేదు. నానాటికి బలాభివృద్ధి పొందుతున్నామనుకుంటా ఉన్నారు. వాపు బలుపు కాదు, వాపు బలుపు కాదు. సరే, చివరిగా మనం చూస్తాం. యేసుప్రభు అడుగుతా ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగబోచున్న గిన్నెలోనిది మీరు త్రాగగలరా? యాకోబు యోహాన్లు ఏమన్నారు ఆ ప్రశ్నకి? త్రాగుతామన్నారు. ప్రభువా మీరు నా గిన్నెలోనిది ప్రభు అంటా ఉన్నాడు, మీరు నా గిన్నెలోనిది త్రాగగలరు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడునో వారికే అది ఇవ్వబడుతుంది. ఇంతకీ ఏమడిగినారు? ఆ తల్లి పిల్లల కోసం ఏమడిగిందంటే, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళినా పేతురు, యోహాను, యాకోబుని తీసుకొని వెళ్తారు. మరి ప్రభు రూపాంతరం పొందినప్పుడు కూడా ఈ ముగ్గురిని తీసుకొని పోయినాడు. 16వ అధ్యాయం 19వ వచనంలో కదా, ఒకడైనా పేతురుకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తానన్నాడు ప్రభు. ఈ 12 మందికి 12 సింహాసనాలు ఉన్నాయి. సింహాసనాల మీద ఆసీనులు అవుతారు. అత్యధికమైనటువంటి బహుమానం, నీ రాజ్యమందు నా 2 కుమారులు. పరలోకపు తాళపు చెవులు పేతురుకి ఇచ్చినావు, నువ్వు తీసుకుపోయే ముగ్గురిలో 2 మిగిలినారు, ఒకరు యాకోబు, ఒకరు యోహాను. మరి వాళ్ళలో ఒకడు నీ కుడి వైపున, ఇంకొకడు నీ ఎడమ వైపున ఉండాలి. ఇది ఆమె అడిగింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన అంత సన్నిహితంగా సమీపంగా పేతురు, యాకోబు, యోహాన్లు ఉన్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే 2 తీసుకొని పోయినాడు ఆయన, ఓరిని పక్కన పెట్టేసినాడు కదా. ఆ తల్లి ఎంత గొప్పగా ఆలోచన చేస్తూ ఉందో చూడండి. వారిని బట్టి తనకు వచ్చే ఆ మన్నన గుర్తింపు ఎంతో ఎంతో గొప్పదిగా ఉంటుందని ఆమె ఊహ, ఆమె ఆశ, ఆమె ఆత్మ ప్రేరణ చూడు. ఇంత 12 మందికి 12 సింహాసనాలపై కూర్చుండే అధికారం ఉంది. ఆ సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీరుస్తారని ప్రభువే చెప్పినాడు. అయితే ఇక్కడ తల్లి అడుగుతా ఉంది, కుమారులు 2 ఏకీభవిస్తా ఉన్నారు. ఆ తల్లి ఆశ, పిల్లల హృదయ వాంఛ కూడా అదే. భూ సంబంధమైనటువంటి అధికారం కాదు ఆమె అడిగింది కదా, పరలోక సంబంధమైనది. అక్కడ విషయాలు, పద్ధతులు భూలోక సంబంధమైన లాంటివి కాదు. భిన్నత్వంలో ఏకత్వం అనే టైటిలే ఉంటుంది కానీ ఎక్కడా అది కనపడదు.
స్టంట్గా మాత్రమే తప్ప ఇంకెక్కడ కనపడదు. పరలోకంలో అట్లా ఉండదు. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు, మీరు నా గిన్నెలోనిది త్రాగగలరా? గిన్నె శ్రమ, హింసను, మరణాన్ని గుర్తు చేస్తా ఉన్నాయి. నేను పొందబోయే శ్రమ, నేను అనుభవించే హింస, మరణము అవి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందరికంటే ముందు 12 మంది శిష్యుల్లో మొదటిగా తలను కొట్టించింది ఎవరిది అంటే యాకోబుదే. ఆ గిన్నె, ఆ శ్రమ, ఆ హింస, ఆ మరణం మొదట ప్రభు, ఆ తరువాత యాకోబే. హతసాక్షి అయినాడు, చివరి హతసాక్షి. క్రీస్తుకు సాక్షిగా జీవితాన్ని జీవించినాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అక్కడి నుంచి పక్కకే రాలే. యోహాను బాగా ఉడుకుతా ఉన్న నూనెలో వేసినారు, మాడి బొగ్గ అయిపోతాడని. ఏం చేయలే. మీరు అగ్నిలోబడి దాటునప్పుడు, జలములలోబడి అవి మిమ్మల్ని ముంచలేవు, మిమ్మల్ని కాల్చలేవు. నెరవేరింది కదా. రోమా ప్రభుత్వము సిగ్గుతో తలదించుకుంది. అరే, పొగలు వస్తా ఉన్నాయి, గుబగుబగుబు ఉడికిపోతూ ఉంటే మసిలిపోతున్నటువంటి ఆ నూనెలో యోహాన్ను వేస్తే బూడిదై మాడిపోతాడు అనుకుంటే, అదేంటి ఏం కాలేదే అని వాళ్ళు చూస్తా ఆ సిగ్గుతో రోమా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. భయపడిపోయినారు, యోహానుకు భయపడిపోయినారు. ఒక నిర్ణయానికి వచ్చినారు. ఏంటంటే పద్మాసు ద్వీపమునికి పరవాసిగా పంపించినారు. అక్కడ సహజ మరణాన్ని పొందినాడు యోహాను. శ్రమ, హింస, మరణం ఆయన్ని మింగలేకపోయింది యోహాను. 23లో మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని, తాగినారు కదా, నా కుడి వైపునను నా ఎడం వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరుకును కదా. ప్రభు కొరకు అత సాక్షులైనారు, శ్రమలను సహించినారు, మరణాన్ని పొందారు. ఈ 2 విషయాలకు ప్రతీకగా జబదయి కుమారులు యాకోబు, యోహాన్లు క్రీస్తును వెంబడించే వారికి మాదిరిగా ఉంటా ఉన్నారు. ఇహలోకము కంటే పరలోకమే, భూలోకము కంటే పరలోకమే శ్రేష్టమైనటువంటిదని వారు ఎంచినారు. కాబట్టి యేసుప్రభు అంటా ఉన్నాడు, మీరేమడుగుతున్నారో, ఏమడుగుతా ఉన్నారు కదా. ఇందాక చూస్తా వచ్చినాం, కొందరేమో మాంసం కావాలని ఏడ్చినారు, అడిగినారు, అలిగినారు. దేవుడు ఇచ్చినాడు. ఆ తర్వాత సందర్భం కూడా తెలుసు. ఇంకా కొందరు ఏమడిగినారంటే, ఒక సహోదరి అడిగింది, నీళ్లు కావాలని, జీవజలం కావాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవజలపు ఊట యొద్దకు మనము నడిపింపబడతాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనములో చివరలో ఉంటుంది, జీవజలమును ఉచితముగా మనకు ఇవ్వబడతాయి. విశ్వాసం ఉంచితే ఇంతటి ధన్యత ఉంది. జీవ వృక్షపు హక్కుదారులముగా
పరలోక రాజ్యం యొక్క అధికారంలోకి మనం వెళ్తాం. ఎప్పుడు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం. యేసు ప్రభువా నా పాపాలు క్షమించు అని అడిగినప్పుడు, యేసు ప్రభువా నా జీవితంలోనికి రా అని అడిగినప్పుడు, మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని మనం ఒప్పుకున్నప్పుడు, ఎట్లా? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో సేవించినప్పుడు, అంగీకరించినప్పుడు, ఆహ్వానించినప్పుడే మనము సంతోషిస్తాం. కాబట్టి అడగండి, సిగ్గుపడాకండి. అయ్యే నా దగ్గర డబ్బులు లేవే అడిగితే అట్లా వద్దు. రోకలు లేని వారలారా నా దగ్గరికి రండి, నేను ఉచితంగా ఇస్తానంట ఉన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి రావాలా? నేను మిమ్మల్ని కడతాను అంటా ఉన్నాడు. నేను మిమ్మల్ని సారము దానితో మరి పోషిస్తాను అంటా ఉన్నాడు. మాణిక్య మణులతో మరి ఆయన నిర్మించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీలములతో, నీలాంజనములతో మరి తన కుమారుని యొక్క కృపచేత మరి ఆయన ఆదరించడానికి ప్రశస్తమైనటువంటి నీతిగల పఠనముగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మనము ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా లేదా దేవుణ్ణి అడగడం ద్వారా కలిగే ఆ అనుగ్రహ ఐశ్వర్యం పేతురు రాసిన పత్రికలో ఉంటుంది కదా, చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన, చెప్పటకు వల్లపడని మహిమాయుక్తమైన, ఎంత ధ్యానించినా ఎంత ఆలోచించినా తరిగిపోని రమ్యత, మాధుర్యం, మనస్సు అలసట చెందకుండా ఆనందించే పరలోకపు సంగతులున్నాయి. అందుకే చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం. ఆ సంతోషంలో మనము సదాకాలము పరవాసులమై ఉండాలని, స్థిరులమై ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆ ఉన్నత లోకమందు మహామహుని ఎదుట మనము సజీవులముగా, సజీవయాగముగా మన ప్రభు మన కొరకు అర్పించుకున్నాడు. దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమాలుతూ ఉన్నాడు. తేజో సంబంధమైన జీవితములోనికి అంధకార సంబంధమైన జీవితము నుండి దేవుని పరిశుద్ధ ఆవరణములోనికి, ప్రాకారములోనికి, దేవుని అనురాగములోనికి మనము ధారాళముగా దయచేయు దేవుని లోగిడిలోనికి రమ్మని పిలుస్తా ఉన్నాడు. అట్టి జీవితం కొరకు అడగండి అంటా ఉన్నాడు. అట్టి ధన్యతలోనికి రావడానికి అడగండి అంటా ఉన్నాడు. వేరే దురాశ చేత ఈడవబడకుండా మరి దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా, మన వంటి మనుషుడే, మన వంటి స్వభావం గలవాడే. అయితే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చి ఆయన తీసుకొని పోయినాయి. హనోకైతే నడుచుకుంటూ పోయినాడు. ఏలియా కొరకు దిగి వచ్చినది రథం. చూడండి, నడుచుకుంటూ పోతే కాళ్ళు నొస్తాయి, మోకాళ్ళు నొస్తాయి, అరిగిపోతాయి. అదేమి దగ్గర కాదు, దూరం కాదు, దాపు కాదు, దగ్గర దాపు కాదు, చాలా తెలియదు మనకు. అయితే యేసు ప్రభుతో మనం ప్రయాణిస్తే తప్పిపోకుండా, పడిపోకుండా అక్కడికి చేరుకుంటాం. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, నేను అగ్ని రథాలను, అగ్ని గుర్రాలను పంపను, ఈసారి నా కుమారుడే వస్తాడు. ఎలా వస్తాడంటే వేవేల పరిశుద్ధుల పరివారముతో, మహాదూతల ఆర్భాటముతో, ప్రధాన దూత ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందున్నవారు ఆ ఆర్భాటంలోకి, ఆ సంతోషంలోనికి,
ఆ నిత్య ఆనందములోనికి ప్రధాన దూతల శబ్దములు, ఆ 24 పెద్దలు, 4 జీవుల గానము, వేవేల పరిశుద్ధుల స్వాస్థ్యములోకి మనం చేరుకుంటాం. అందుకని అడగండి, నా పాపం క్షమించు, నా హృదయంలోనికి రా, నన్ను స్వీకరించు, నన్ను చేర్చుకో, నన్ను ఆహ్వానించు, నా పాపమంతా కడు. దావీదు అడిగినాడు. ఏమడిగినాడు? హిస్సోపుతో నన్ను కడుగు, మరలా రక్షణ ఆనందం నాలో పుట్టించు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి తోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు. నాకు మరలా రక్షణ ఆనందము నూతనముగా సమ్మతి గల మనసు కలగజేయి. నా అతిక్రమమును తుడిచివేయి, నన్ను కరుణించు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధి చేయి, నన్ను నిర్మలునిగా చేయమని దావీదు అడుగుతూ వచ్చినాడు. అడుగుట ఆయన జీవితానికి ఎంతో రమ్యతను తీసుకొని వచ్చింది. ప్రభువైన యేసునందు ఇలాగ మనం ప్రార్థన చేస్తే విరిగిన మనసే, అడిగేవారంటే దేవునికి ఇష్టం, అట్టి వారిని అలక్ష్యం చేయడాయన, అట్టి వారిని లక్ష్య పెడుతూ ఉన్నాడు.